రోహిణి వెతుకుతున్న శివ వీడియో లేకుండా చేసి ప్రభావతి ముందు ఇరికించిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా రోహిణి మనోజ్లు ఇద్దరి పెళ్లి రోజుని ఏర్పాటు చేసి అక్కడ పెద్ద గ్రాండ్ బొంబాయి నుంచి వచ్చే ఒక డీలర్ ద్వారా డీలర్షిప్ పొందాలి అన్న ఉద్దేశంతో మనోజ్ అయితే ఇటు రవిని బాలుని తీసుకువెళ్ళి నువ్వు 50 కార్లకి ఓనర్వు అని చెప్పాను, నిన్ను రెస్టారెంట్కి ఓనర్వు అని చెప్పాను అనగాని ఏం మాట్లాడుతున్నావురా, నాకు 2 కార్లు ఉంటేనే బుర్ర పని చేయట్లేదు, అలాంటిది 50 కార్లకి ఓనర్ని చేశావు, నేను ఉన్న ఉద్యోగాన్ని ఎలా కాపాడుకోవాలా అని నేను ఆలోచిస్తుంటే ఏకంగా నన్ను రెస్టారెంట్కే ఓనర్ని చేసేసావు అంటూ ఇంకా రవి ఇటు బాలు ఇద్దరు మాట్లాడడంతో ఇంకా అది కాదురా, నాకు ఈ డీలర్షిప్ చాలా ముఖ్యం, గొప్ప స్థాయికి వెళ్ళాలి. సరేలే అన్నయ్య, ఇంకా పెద్ద అన్నయ్య ఎప్పుడూ మనల్ని ఏమీ అడగలేదు, ఇదైనా వాడికి ఫేవర్ చేద్దామని చెప్పనేసరికి సర్లే నువ్వే ఓకే అంటున్నావు కదా అని చెప్పి ఇంకా బాలు ఇటు రవి ఇద్దరు ఒప్పుకుంటారు. ఇటు రోహిణి మనోజ్ కూడా పెళ్లి రోజుకి అందరూ గెస్టులు వస్తున్నారు, కొంచెం రిచ్గా కనబడాలి అనగానే సరే అని వీళ్ళు కూడా ఒప్పుకుంటారు. వాళ్ళు అందరూ ఒప్పుకున్న తర్వాత ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా అయితే ఇంకా అందరూ కూడా పార్టీ కోసమని బయలుదేరతారు. పార్టీ కోసమని బయలుదేరేసరికి విద్య రోహిణి ఇద్దరు పక్క నుండి బాలు మీనా వస్తున్నారు, ఈ పార్టీ నీకు మరొక రకంగా కూడా ఉపయోగపడుతుంది అనగాని ఏ రకంగానే అనేసరికి ఏ రకంగా ఏంటి, ఆ బాలు దగ్గర ఉన్న ఆ వీడియోని దొంగతనం చేయడానికి ఇదే సరైన అవకాశం. బాలు ఏదో ఒక హడావిడిలో ఉంటాడు, బిజీగా ఉంటాడు, ఖచ్చితంగా ఇదే సరైన అవకాశంగా అనుకుని మనం బాలుని మిస్లీడ్ చేసి ఆ వీడియోని మనం కొట్టేశామనుకో ఎలాంటి ఇబ్బంది ఉండదు అనగానే అవునే నువ్వు చెప్పింది నిజమే, ఆ వీడియోని మనం కొట్టేస్తే ఎలాంటి గొడవ ఉండదు అంటూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. అదే కదా నేను చెప్తున్నాను, మనం ఏదైనా సరే ఏదో ఒకటి చేసి మనం వీడియోని దొంగతనం చేసుకుంటే బాగుంటుంది అని ఇంకిద్దరు కూడా ప్లాన్ చేసుకుంటారు. ఇంకా అలా ప్లాన్ చేసుకున్న ప్లాన్ ప్రకారం ఇద్దరు కూడా అనుకుని ఇంకా ఆ రకంగా ప్లాన్ అనుకుని ఏం చేయాలనేది వీడియోని తీద్దామని ఫోన్ తీసుకుందామని చాలాసార్లు ట్రై చేస్తారు. ట్రై చేసేసరికి అదంతా గమనిస్తూ ఉంటాడు బాలు. అయితే ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండడం, ఫోన్ తీసుకోవడం ఇలానే చూస్తూ ఉంటాడు. ఇదేంటి ఫోన్ ఎందుకు ఇన్నిసార్లు పార్లరమ్మ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది, అసలు పార్లరమ్మకు నా ఫోన్తో పనే ఉంది, ఛార్జింగ్లో పెట్టిన ప్రతిసారి పార్లరమ్మ వస్తుంది ఫోన్ తీసుకోవడానికి చూస్తుంది, అసలు నా ఫోన్ ఎందుకు తీసుకోవాలి పార్లరమ్మ అని చెప్పి బాలు అయితే ఆలోచనలో పడతాడు. ఇంకా అలా ఆలోచనలో పడ్డ బాలు ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అనగానే ఏమీ లేదు మీనా, పార్లరమ్మ ప్రతిసారి కూడా నా దగ్గరికి వచ్చి ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, ట్రై చేసేసరికి ఇంకా ఫోను ఎందుకు ఏంటి అని నేను మళ్ళీ దగ్గరికి వెళ్ళేసరికి ఫోన్ అక్కడ పెట్టేస్తుంది అంటూ ఉండగానే మీ ఫోన్తో తనకేం పని ఉంటుందండి అనగానే ఏమో నాకేం తెలుసు, నా ఫోన్తో తనకేం పని ఉంటుందో, ఫోన్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తుందని మాత్రం తెలుస్తుంది అనేసరికి అంటే ఇప్పుడు మీ ఫోన్ తీసుకోవడంతో తనకేం అవసరం ఉందో అర్థం కావట్లేదా మీకు అనగానే అదే కదా తెలియడం లేదు. మళ్ళీ ఇద్దరు వెళ్ళిపోయేసరికి బాలుకి అనుమానం కలుగుతుంది. అనుమానం కలిగేసరికి మళ్ళీ ఛార్జింగ్ పెడతాడు. కావాలనే ఛార్జింగ్ పెట్టి పక్కకు వెళ్ళి చూస్తూ ఉంటాడు. పార్లరమ్మ నార్మల్గా తీసుకుంటుందా లేక కావాలని తీసుకుంటుందా అని మళ్ళీ అబ్జర్వ్ చేసేసరికి మళ్ళీ చూస్తాడు. చూడడంతో ఇంకా అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అటు ఇటు చూస్తూ ఫోన్ దగ్గరికి రావడం చూసిన బాలు అమ్మ ఏదో ఉంది, అసలు నా ఫోన్ పార్లరమ్మ ఎందుకు చూడాలనుకుంటుంది, నా ఫోన్లో ఏదేముంది అని ఆలోచిస్తూ ఉండగా సడన్గా బాలుకు ఒక స్ట్రైక్ అవుతుంది. ఏంటంటే అది శివ వీడియో ఉంది కదా వాడి ఫోన్లో, అది గుర్తొస్తుంది. అది గుర్తొచ్చేసరికి అమ్మో శివ వీడియో నా ఫోన్లోనే ఉంది, ఒకవేళ పార్లరమ్మ ఫోన్ ఎందుకు తీసుకుంటుందో తెలియదు కానీ శివ వీడియో కనుక పార్లరమ్మ కంటి ముందు కనిపించిందే అనుకో ఖచ్చితంగా మా అమ్మకు చెప్పేస్తుంది, అప్పుడు మా అమ్మ మీనాను ఎంతగానో అవమానిస్తుంది, పైగా వాళ్ళ కుటుంబం అంతా కూడా దొంగల కుటుంబం అని నింద కూడా వేసే అవకాశం ఉంది.
సో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకా బాలు అయితే అనుకుంటాడు. అనుకుని వెంటనే ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉండగానే ఈ లోపు మీనా వస్తుంది. ఏంటండి ఏం చేస్తున్నారు అనగాని, నువ్వెప్పుడొచ్చావు మీనా అని చెప్పనేసరికి, నేను ఇప్పుడే వచ్చాను కానీ మీరేంటి ఫోన్ ఏదో చూస్తున్నారు, రోహిణి చూస్తుందని చెప్పారు అనగానే, అదేమీ లేదు మీనా అని చెప్పనేసరికి, మరి ఫోన్ ఎందుకు చూస్తున్నారు మీరు అంటూ చెప్పడంతో అది అది అంటూ ఇంకా బాలు సణుగుతాడు. ఏంటి నా దగ్గర మాట్లాడడానికి కూడా మీరు భయపడుతున్నారా అని బాలు అనగానే, లేదు లేదు నేనేమీ భయపడడం లేదు, పార్లమ్మ ఎందుకు ఫోన్ తీసుకుంటుందా అని ఆలోచిస్తున్నాను అనగాని, మళ్ళీ ట్రై చేసిందా అనగాని, ఈసారి నేనే చాటుగా ఉండి చూశాను. పార్లమ్మ అటు ఇటు చూస్తూ ఫోన్ తీసుకోవడానికి చూస్తుంది అని. ఇంకా అలాగనేసరికి మీనా ఏం చేస్తుందంటే, ఆ ఫోన్లో ఏదైనా ఉందా చూపించండి నాకు అంటూ ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నా ఫోన్లో ఏముంటుంది, ఏమీ ఉండదు, నువ్వు వెళ్ళి అక్కడ ఎవరెవరికి ఏం కావాలో చూసుకో, బాధ్యతగా తీసుకో అని చెప్పాను. కానీ ఏంటి బాధ్యత గురించి నాకు చెప్తున్నారా? అది కాదు మీనా, బాధ్యత గురించి చెప్పడం కాదు, ఫోను అని చెప్పాను. కానీ అదే ఫోనే ఇలా ఇవ్వండి అనేసరికి, అమ్మ మీనా అంటూ కామాక్షి పిలుస్తుంది. వస్తున్నాను పిన్ని అంటూ మీనా కాస్త వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి అమ్మయ్య మీనా వెళ్ళిపోయింది, ఇంకా ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. అసలు ఈ ఫోన్లో ఉన్నది ఆ వీడియోనే కదా, ఆ వీడియో ముందు డిలీట్ చేసేస్తే ఏ గొడవ ఉండదు అని వెంటనే బాలు కాస్త ఆ వీడియో తీస్తాడు. వీడియో తీసి ఆ వీడియో మొత్తం చూసి డిలీట్ చేసేస్తాడు. డిలీట్ చేసేసి, అమ్మయ్య మొత్తానికైతే ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఫోన్లో ఈ వీడియో ఉన్నంతసేపు ఫోన్ గురించి అందరూ కూడా అడుగుతూ ఉంటారు అని ఫోన్ చూసి పక్కన పెట్టేసిన తర్వాత, ఇంకా అసలు వీళ్ళిద్దరూ అస్తమానం ఏం మాట్లాడుకుంటున్నారని ఇటు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వెనక్కి వెళ్ళి నిలబడతాడు. నిలబడేసరికి ఏంటి వీడియో దొరికిందా అనగాని, ఏం వీడియో దొరకడమే, బాలు ఫోన్ తీద్దాం అనుకునేసరికి ఎవరొకరు వచ్చేస్తున్నారు. ఆ బాలు ఫోన్లో ఉన్న శివ వీడియో తీయాలి, ఆ శివ వీడియో నాకు దొరికితే అప్పుడు బాలుని ఒక ఆట ఆడుకుంటాను అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు. శివ వీడియో తీయాలా, శివ వీడియో తీయాలని ఎందుకు చెప్తుంది, అయినా శివ వీడియో నా ఫోన్లో ఉందన్న విషయం నాకు, రాజేష్ గాడికి, శివగాడికి తెలుసు. శివగాడికి తెలుసంటే శివగాడి ఎలాగా వీడియో తీయమని రోహిణిని అడగడు. ఇప్పుడు శివగాడు కూడా మంచిగా మారాడు. మరి వీడియో తీయమని ఎవరు చెప్పుంటారు? కొంప తీసి శివగాడు కానీ గుణాగాడికి ఏమన్నా చెప్పాడంటావా? అలా చెప్పడం వల్లే గుణాగాడు ఏమన్నా పార్లలమ్మని వీడియో తీయమని చెప్పుంటాడా? పార్లలమ్మ అందుకోసమనే శివగాడు వీడియోని తీయడానికి ట్రై చేస్తుందా? ఇంతకుముందు 2-3 సార్లు గుణ ఆఫీస్ బయట నేను చూశాను. అసలు గుణకిని పార్లలమ్మకి ఏంటి రిలేషను? వెంటనే శివగాడికి ఫోన్ చేసి అడగాలని వెంటనే శివకి ఫోన్ చేస్తాడు. బావా చెప్పు బావా అనగానే, కాదు నిన్ను మాట అడుగుతాను, అది రోహిణికిని గుణకి ఏమన్నా సంబంధం ఉందా అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా రిలేషన్ ఉందా అనగానే, రిలేషన్ ఏంటి బాబా, రోహిణి గుణ దగ్గరే కదా డబ్బులు తీసుకుంటుంది, సుమారు 5 లక్షల వరకు తీసుకుంది అనేసరికి, ఏంటి రోహిణి గుణ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను కానీ, అవును బావా నేను గుణ దగ్గర పనిచేసేటప్పుడు 2-3 సార్లు రోహిణి వచ్చి లక్షలు తీసుకుని వెళ్ళడం నేను చూశాను. అయినా గుణకు సంబంధించిన అకౌంట్స్ అన్నీ కదా నేనే చూసేది వాడిని, 5 లక్షల వరకు ఉండేది, నెల వడ్డీ కట్టేది అనేసరికి ఇంకా బాలుకి అర్థమైపోతుంది. అంటే గుణగాడు శివగాడు అక్కడి నుంచి వచ్చేసాడు కాబట్టి శివగాడి వీడియోని తీసుకొచ్చి అందరి ముందు బయట పెట్టడం కోసం గుణగాడు ఇలా ప్లాన్ చేసి ఉంటాడు. అంటే శివగాడి వీడియోని తీసుకురమ్మని గుణగాడే చెప్పుంటాడు. పార్లరమ్మ ఈ వీడియోని తీసుకెళ్ళిస్తే ఎంతో కొంత వడ్డీ అయినా తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఈ పని చేయడానికి సిద్ధపడిందా? అయినా పార్లరమ్మ ఆడి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. పార్లరమ్మ డబ్బులు ఎందుకు తీసుకుంటుంది? అసలు పార్లరమ్మ వాళ్ళ నాన్న మలేషియాలో గొప్ప వ్యక్తి అని చెప్పారు కదా, మరి ఎందుకు డబ్బులు తీసుకోవాల్సిన అవసరమే ఉంది? పార్లరమ్మ గురించి నేను పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ ఏదో మిస్టరీ ఉందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. పార్లరమ్మ ఏదో చేస్తుందని తెలుస్తుంది. అసలు పార్లరమ్మ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అంటూ ఇంకా
బాలు కాస్త అనుకుని సర్లే ఈ ఫంక్షన్ అయిన తర్వాత అప్పుడు చూద్దామని బాలు ఫోన్ అక్కడ పెట్టేసి తన పని తాను చేసుకునేసరికి మీనా దగ్గరికి వెళ్ళడంతో ఏంటి ఫోన్ ఏది మళ్ళీ ఛార్జింగ్లో పెట్టారా అనగానే ఛార్జింగ్లో పెట్టాను, ఈసారి పార్లర్ అమ్మని మా మా అమ్మ దగ్గర ఇరికింతాను చూడు అనగాని ఎందుకండి అనగాని లేదు పార్లర్ అమ్మ ఏదో చేస్తుంది, ఈ చేసిన పని ఇరికించాలి, ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినా నేను మాట్లాడిన దానికి వంతపాడు అని చెప్పాను. కానీ ఎందుకండి గొడవ అని చెప్పనేసరికి చెప్తా, నేను చెప్పినట్టు చేస్తావా చేయవా అని చెప్పాను. కానీ సరే చేస్తానులే అని మీనా కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా రోహిణి అటు తిరిగి మనోజ్ దగ్గరికి వెళ్ళి నుంచుని మళ్ళీ బాలు అసలు ఈ ఫోన్ ఏంటో ఛార్జింగ్ నిలబడట్లేదు, ఎక్కడికి వెళ్ళినా ఫోన్తో పాటు ఛార్జర్ కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, ఏదో చూసి కొత్త ఫోన్ తీసుకోవాలి, ఛార్జింగ్ అస్సలు ఉండట్లేదు ఈ ఫోను, ఏ ఫంక్షన్కి వచ్చినా ఇలా ఛార్జింగ్లు పెట్టుకుంటూ ఉంటే జనాలు నవ్వుతారు, అయినా నా ఫోన్లో ఇంపార్టెంట్ వీడియోస్ అవి ఉంటాయి, ఇవన్నీ పోయే అవకాశం ఉంది, ఫోన్ ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ పెట్టకూడదు, రూమ్లో ఛార్జింగ్ పెట్టాలని బాలు రూమ్లో కాస్త ఛార్జింగ్ పెట్టడానికి పట్టుకెళ్తాడు. బాలు రూమ్లో ఛార్జింగ్ పెట్టడానికి వెళ్తున్నాడన్న విషయం రోహిణి వినాలి అని అక్కడే నిలబడి మాట్లాడుకుని బాలు ఫోన్ పట్టుకుని వెళ్తాడు. వెళ్ళేసరికి రోహిణి ఈ మాటలు వింది కదా, విన్న తర్వాత బాలు ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళి ఫోన్ పట్టుకెళ్ళి అంటే అక్కడ ఫంక్షన్ హాల్లో ఉన్న రూమ్లోకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి బయటకు వచ్చేసిన తర్వాత రోహిణి వెళ్ళడం చూస్తాడు. చూసేసరికి ఏంట్రా నా చుట్టూ తిరుగుతున్నావు అనగానే చూడు ప్రభావతమ్మ, నీ కోడలు నా ఫోన్ని దొంగతనం చేయడానికి చూస్తుంది అనగాని ఏం మాట్లాడుతున్నావు, రోహిణి నీ ఫోన్ దొంగతనం చేయడానికి చూస్తుందా, యారా నీ ఫోన్ దొంగతనం చేయవలసిన అవసరమే ఉంది, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గార్డు నువ్వు, రోహిణి అనుకుంటే ఐఫోన్లు కొనుక్కుంటుంది, ఎందుకు నీ ఫోన్ దొంగతనం చేస్తుంది అనగానే సరే రా కావాలంటే తను ఏం చేస్తుందో చూపిస్తానని బాలు కాస్త రోహిణిని తీసుకుని సరాసరి బెడ్రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళేసరికి రోహిణి ఫోన్ తీసుకుని చూస్తుండేసరికి చూడు నా ఫోన్ దొంగతనం చేయడానికే రోహిణి చూస్తుంది, లేకపోతే రూమ్లో ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ఎందుకు తీయాలి పార్లమ్మ చెప్పు అని చెప్పి బాలు అనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఇదేంటిది బాలు నన్ను ఇరికించేస్తున్నాడు, ఇప్పుడు నేను ఈ ఫోన్ ఎందుకు తీశానని చెప్పాలి, ఏ ఉద్దేశంతో తీశానని చెప్పాలి, అసలు బాలు నన్ను ఇరికించడం ఏంటి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి రోహిణి నువ్వు ఈ గదిలో ఏం చేస్తున్నావు, పైగా బాలు ఫోన్ తీసుకుని ఏం చేస్తున్నావు, బాలు ఫోన్ ఎందుకు నీకు, బాలు ఫోన్తో నీకేం పని అని ప్రభావతి కాస్త నిలదీసేసరికి అది కాదత్తయ్య అనగానే ఏది కాదు, నా ఫోన్లోంచి బ్యాలెన్స్ లేదత్తయ్య, ఉంది కానీ ఎందుకో వెళ్ళడం లేదు, బ్యాలెన్స్ లేదో మరి ఏమైందో, నేను అర్జెంటుగా ఒక కాల్ మాట్లాడుకోవాలి, అందుకోసమనే రూమ్లోకి వచ్చాను, ఇక్కడ ఎదురుగా బాలు ఫోన్ ఉంది, బాలు ఫోన్ ఇంట్లో వాడే కదా అని చెప్పి బాలు ఫోన్ తీసుకోవడానికి ట్రై చేశాను అంతే తప్ప అని చెప్పాను. కానీ ఈలోపు మీనా వస్తుంది. మీనా వచ్చేసరికి అయినా బాలు ఫోన్లో ఏముందని తీసుకోవడానికి చూస్తున్నావు అంటూ ప్రభావతి అనగానే శివ అనేసరికి ఏంటి శివనా, మా పుట్టింటోళ్ళు గొడవ నీకెందుకు వచ్చింది రోహిణి అంటే మా చెల్లెలికి పెళ్లి సంబంధం కుదిరింది కాబట్టి ఆ పెళ్లి సంబంధం చెడగొట్టాలి అన్న ఉద్దేశంతో మా ఆయన ఫోన్లో ఉన్న ఫోన్ నెంబర్లు తీసి వాళ్ళకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నావా, నీకేం అన్యాయం చేశాము రోహిణి, అసలు నువ్వెందుకు ఇలాంటి పని చేస్తున్నావు, నా చెల్లెలు నీకేం అన్యాయం చేసింది, నిన్ను అక్క అంటూనే కదా పిలుస్తూ పలకరిస్తుంది, మరి నా చెల్లెలు నీ చెల్లెలు లాంటిది కదా, నువ్వు అలా ఎలా నా చెల్లెల సంబంధాన్ని చెడగొట్టాలని చూస్తున్నావు అంటూ రోహిణికి మాట్లాడే అవకాశం లేకుండా ఇటు మీనా అటు బాలు ఇద్దరు కూడా వాయింపు మొదలు పెట్టేస్తారు. ప్రభావతి అలా చూస్తూ ఉండేసరికి ఏంటి రోహిణి వీళ్ళు చెప్పేది నిజమా, చిచి నువ్వేంటి నీ క్యారెక్టర్ ఏంటి, ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా, అయినా నీ స్టేటస్కి తగ్గ పనులు చేయాలి కానీ ఇలాంటి పనులేంటి, ముందేమో ఫోన్ దొంగతనం చేయలేదు అన్నావు, ఇప్పుడేమో శివ అంటున్నావు సుమతి అంటున్నావు, ఏంటిది రోహిణి ఏంటిదంతా, నిజంగానే నువ్వు ఇదంతా చేస్తున్నావా అంటూ మాట్లాడేసరికి అది కాదు అత్తయ్య అని చెప్పి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది. ఎంత నచ్చ చెప్పడానికి ట్రై చేసినా కానీ అస్సలు వినిపించుకోదు ప్రభావతి అయితే. చిచ్చి ఇంత చీపుగా నువ్వు ప్రవర్తిస్తావని అనుకోలేదు, కోటేశ్వరుడు కూతురు కదా గొప్పగా ఉంటావు,
బాగా ఆలోచిస్తావు అనుకున్నాను తప్ప ఈ రకంగా ఆలోచించి ఈ రకంగా చేస్తావని కలలో కూడా అనుకోలేదు రోహిణి అంటూ ప్రభావతి తిడుతుంది. తిట్టేసరికి రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనా బాలు కూడా బయటకు వచ్చేసి ఇద్దరు నవ్వుకుంటారు. మొత్తానికైతే రోహిణిని ఇరికించేసామనగానే నా ఫోన్ చెక్ చేయాలని చూస్తుందా, అసలు మీ ఫోన్లో ఏముందండి అంటూ మీన అడగానే ఏముండడం ఏంటి, బోల్డ్ కాంటాక్ట్స్ ఉంటాయి, బోల్డ్ అవి ఉంటాయి, బోల్డ్ ఇవి ఉంటాయి, నీవి నావి ఫొటోస్ ఉంటాయి, అవి చూసి తట్టుకోలేకే రోహిణి ఇలా చేసిందేమో అంటూ ఇంకా బాలు అనేసరికి ఏం మాట్లాడుతున్నారు, మీ ఫొటోస్ నా ఫొటోస్ ఎందుకు రోహిణికి, రోహిణి వాళ్ళు ఫోటో తీసుకోలేరా, వాళ్ళు ఫొటోస్ తీసుకుని వాళ్ళు హ్యాపీగా ఉండలేరా, మీ ఫొటోస్ ఎందుకు తీసుకుంటారు అనగానే నీకు తెలియదు మీనా, తను ఎలాంటిదో నీకు తెలీదు, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటూ చెప్పేసేసరికి ఏం తెలుసుకోలేకపోతున్నానో ఏంటో, మీరు ఏదో చెప్తున్నారు ఏమీ అర్థం కావట్లేదు అనగానే నీకు అర్థం కాకూడదని ఇలా చెప్తున్నానులే మీనా అనుకుంటూ బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంట్రా ఏంటి టెన్షన్ పడుతున్నావు అనగానే కొద్దిగుంటే పార్లలమ్మ విషయం, పార్లలమ్మ దృష్టిలో అమ్మ దృష్టిలో మేమంతా చెడ్డవాళ్ళుగా మారిపోయే వాళ్ళం రా అని చెప్పనేసరికి ఏమంటున్నావురా అనగానే పార్లలమ్మ నా ఫోన్ తీయడానికి ట్రై చేసింది, ఎందుకో ఏంటో ఫోన్ తీయడానికి ట్రై చేస్తుంది అనుకున్న సమయంలో పార్లలమ్మ పక్కన ఉన్న వాళ్ళు ఫోన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్న విద్యను మాట్లాడుకుంటుండేసరికి వాళ్ళ మాటలు విన్న నాకు ఒక్కసారిగా షాక్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు శివ వీడియో కోసమే ఆరాట పడుతున్నారని, శివ వీడియో తీసుకుని ఆ వీడియోని గుణగాడికి ఇవ్వాలని ఆరాట పడుతున్నాడు అన్న విషయం తెలిసింది. గుణగాడికి ఎందుకే, ఏంట్రా నువ్వనేది, గుణగాడు వీడియో అడగడం ఏంటి అనగానే గుణగాడి దగ్గర రోహిణి అంటే పార్లలమ్మ 5 లక్షలు తీసుకుందంట, బహుశా వాడు గనక వీడియో తీసుకురమ్మని చెప్పుంటాడు, అందుకే పార్లలమ్మ నా ఫోన్లో వీడియో వెతుకుతుంది, ఎందుకంటే ఆ విషయం నీకు నాకు శివగాడికి తెలుసు, శివగాడు ఖచ్చితంగా గుణగాడికి చెప్పే ఉంటాడు, వాడిని నేను ఇందాక ఫోన్ చేసి అడిగాను కానీ ఆ మాట అడగడం మర్చిపోయాను, ఖచ్చితంగా చెప్తాడు, ఎందుకంటే అప్పటికి వాళ్ళిద్దరూ క్లోజ్నెస్గానే ఉన్నారు కదా. సో ఆ వీడియో గురించి అలా చెప్పడంతో వాడు కావాలనే వీడియో రోహిణిని విద్య కలిసి వీడియో తీయడానికి ప్రయత్నించారు అంటూ చెప్పేసేసరికి నమ్మశక్యంగా లేదురా, ఇంత ఇలాగా అనుకుంటారని అస్సలు అనుకోలేదు అనగానే ఏమో నాకు అదే అనిపించింది, అందుకే మా అమ్మ దగ్గర ఇరికించేశాను కదా, సుమతి పెళ్లి సంబంధం చెడగొట్టడానికే చూస్తుంది, అందుకని నా ఫోన్లో ఉన్న ఫొటోస్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అంటూ మా అమ్మతో మాటలు అనిపించేశాను అని చెప్పనేసరికి మరి ఆ వీడియో ఏం చేసావరా, వెంటనే డిలీట్ చేసేసాను రా, ఎప్పుడైతే వాళ్ళిద్దరి మాటలు నేను విన్నానో అప్పుడే నాకు అనుమానం కలిగి వెంటనే డిలీట్ చేసేసాను అనేసరికి అవునా నిజంగా డిలీట్ చేసేసావా అనగానే నిజంగా డిలీట్ చేశాను రా, అయినా వీడియో ఉండడం వల్ల మనకొచ్చి ఉపయోగం ఏముంది, ఇలా టెన్షన్ పడ్డం తప్ప, శివగాడు కూడా ఇప్పుడు చక్కగా మారాడు, చదువుకుంటున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడు, నన్ను ఎంతో ఇష్టంగా ఇంతకు ముందు ఎలా అయితే పిలిచేవాడో బావాని అలానే పిలుస్తున్నాడు, ఇంకేం కావాలి చెప్పు, వాడు అడిగితే ప్రూఫ్ కోసం ఉంటుందని చూశాను, పోనీలే ఎన్ని రోజులు నీ దగ్గర వీడియో ఉన్నందుకు మీనా కూడా చూడలేదు, లేదంటే వాళ్ళ తమ్ముడి మీద అసహ్యం పెంచుకునేది కదా అనగాని అది నిజమే కదరా, అందుకోసమనే నేను ఇంకా ఏ విషయం చెప్పలేదు అంటూ చెప్పేసేసరికి సరే పదో లోపలికి వెళ్దామని అందరూ కూడా లోపలికి వస్తారు. మరి మీ అన్నయ్య వదిన కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకున్నావా అని చెప్పాను కానీ గిఫ్ట్ ఏం తీసుకుంటాం రా అని చెప్పనేసరికి బట్టలైనా తీసుకోవాలి కదా, సర్లే మీనా ఇక్కడుంది అని మీనాని పిలుస్తాడు, పిలిచేసరికి అవునమ్మా మీనా మీ బావగారు రోహిణి కోసం పెళ్లి రోజు కదా, మరి వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ తీసుకోవాల్సింది కదా అంటూ చెప్పడంతో గిఫ్ట్ అంటే ఎంత కాస్ట్ ఉంటుందో ఏంటో తెలియదు కదన్నయ్య, అందుకే నా తరపున పూలదండలు తీసుకొచ్చాను, పూలదండలు తీసుకొస్తే వాళ్ళిద్దరూ పూలదండలు మార్చుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి ఇంకా మీనా అనేసరికి అంతేలే అమ్మా ఎంతకు తగ్గ బొంత వాళ్ళకు ఉంటుంది, పోన్లే అది ఒక రకంగా గిఫ్ట్ కిందే కదా వస్తుంది, కాస్ట్లీ గిఫ్ట్లు ఏమీ ఇవ్వక్కర్లేదు, ఇచ్చి మనసు మంచిదై ఉండాలి, ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకునే మనసు అయ్యి ఉండాలి, అంతే తప్ప గిఫ్ట్లదేముంది అని వీళ్ళు కాస్త అనుకుంటారు.
సరే అన్నయ్య మీరు మాట్లాడుతూ ఉండండి అని రోహిణి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా రవి శృతి ఏం తీసుకొచ్చారంటే చిన్న రింగ్స్ ఏయో తీసుకొస్తారు. ఇంకా ఇలా వాళ్ళు వీళ్ళు అన్నీ తీసుకొచ్చేసరికి అంతా స్టేజ్ మీదకి వెళ్ళి ఇంకా అంతా కూడా చేస్తారు. రోహిణి మొహం మాడిపోతుంది. ఏమైందే అనగానే ఆ వీడియో దొరకకపోవడంతో పాటు బాలు నా మీద నింద వేశాడు కదే దాని గురించి ఆలోచిస్తున్నాను అంటూ మాట్లాడేసరికి సర్లేవే మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేద్దు కానీ అనగానే మళ్ళీ ఇప్పుడు ట్రై చేయడమే అవకాశం రావాలి కదా, సర్లే అని చెప్పి ఇంకా అంతా కూడా అయిపోతుంది. సర్లే అని ఇంకా అక్కడి నుంచి అలా అయిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడకుండా మీనా బాలు ఇద్దరు కూడా పైకెళ్ళి ఈ దండలు మార్చుకోండి అని చెప్పి దండలు ఇచ్చేసరికి చాలా సంతోషంగా ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకుంటారు. తర్వాత శృతి రవి తర్వాత ఒక్కొక్కరుగా మనోజ్ సత్యం ప్రభావతి ఇద్దరు వచ్చి ఆశీర్వదింతారు. ఇంక మిగిలిన వాళ్ళంతా కూడా గిఫ్ట్లు తీసుకొచ్చి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. అందరూ కూడా గిఫ్ట్లు తీసుకొచ్చి గిఫ్ట్లు ఇవ్వడం అంతా కూడా హ్యాపీగా చాలా సంతోషంగా వాళ్ళ పెళ్లి రోజు జరుగుతూ ఉండగా డీలర్ వస్తాడు కదా మణికంఠ తీసుకొస్తాడని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు మనోజ్ అయితే. ఈలోపు మణికంఠ రానే వస్తాడు. ఏమైంది అనగానే సారీ బ్రో ఆ డీలర్ ముంబై నుంచి వేళ రావడం లేదంట, ఆయనకి ఏదో అర్జెంటు పని ఉండడం వల్ల రాను అని చెప్పారని. కానీ అదేంటి బ్రో, నేను ఆయన కోసమే కదా ఈ మీటింగ్ ఇదంతా ఈ పార్టీ ఇదంతా పెట్టుకున్నది, మరి ఆయన ఇప్పుడు రావట్లేదని అలా ఎలా చెప్తావు బ్రో అని చెప్పాను. కానీ ఏం చేయమంటావు బ్రో, ఆయన వస్తాను అన్నాడు రాను అని ఇప్పుడు చెప్తున్నాడు, ఏం చేయమంటావు మరి. వస్తాను అన్న వ్యక్తి వస్తాడు కదా అని నీకు చెప్పాను, ఇప్పుడేమో రాను అంటున్నాడు, మరి దానికి నేను ఏం చేయని చెప్పు అనగానే అది కాదు బ్రో, నువ్వు చెప్పావనే నేను ఇదంతా ఏర్పాటు చేస్తే నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు, నేను ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదని. ఇంకా మనోజ్ అయితే మొహం డల్ అయిపోతుంది. ఏమైంది అంటూ చెప్పేసరికి డీలర్ రావట్లేదంట అనగానే అవునా, అయ్యో ఇదంతా ఏర్పాటు చేసింది డీలర్ కోసమే కదా అంటూ ఇద్దరు అనగానే ఆయన వచ్చేసారు. సరదాగా అన్నాను నువ్వేమనుకుంటావని, ఆయన ఒక 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటాను అని చెప్పారు. ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయ్యారంట అని చెప్పనేసరికి ఇంకా మనోజ్ మొహం మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యేసరికి ఈ లోపు వాళ్ళు వచ్చేస్తున్నారని ఇంకా బాలుకి చెప్పేసేసరికి బాలు అయితే ప్రిపేర్డ్గా ఉంటాడు. ఎందుకంటే అబద్ధాలు చెప్పాలి కదా, అబద్ధాలు చెప్పి ఇదంతా కావాలని కాదు వీళ్ళు ఇంత అంతా అని చెప్పాలి కదా, సో దానికంతా ప్రిపేర్డ్గా ఉంటాడు. ప్రిపేర్డ్గా ఉండేసరికి బాలు అయితే వచ్చిన డీలర్కి నమస్కారం చేసి బాలు డీలర్ గురించి చెప్తూ ఉంటాడు. ఏమని, ఇంక ఈ లోపు వార్నర్ డీలర్ కాస్త వచ్చేసేసరికి డీలర్ వచ్చేసేసరికి ఇంకా బాలు రవి ఇద్దరు మొత్తం ముగ్గురు వెళ్ళి ఆహ్వానించి లోపలికి తీసుకొస్తారు. మా పెద్ద తమ్ముడు మా చిన్న తమ్ముడు, తనేమో 50 కార్లకు వానరు, తనేమో ఒక రెస్టారెంట్ని తను సొంతంగా నడుపుతున్నాడు అని చెప్పేసేసరికి ఇంకా అలా చెప్పి లోపలికి వస్తూ ఉంటారు. ఇంకా తను మా పెద్ద మరదలు అని అలా పరిచయం చేస్తూ ఒక్కొక్కరి గురించి మా నాన్నకు ట్రావెల్స్ ఉన్నాయి, బస్ ట్రావెల్స్ అని చెప్తూ ఉండగానే శృతిని ఇటు మీనా సత్యం ముగ్గురు కూడా ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటారు. ఇదేంటి వీడు ఇన్ని అబద్ధాలు చెప్తూ ఉంటే బాలు ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ ఉన్నాడు. మామూలుగా అబద్ధాలు చెప్పినా మోసాలు చేసినా బాలు అస్సలు ఊరుకోడు, మరి ఇప్పుడు ఎందుకు బాలు ఎంత సైలెంట్గా ఊరుకున్నాడు అని మీనా సత్యం వంక చూసేసరికి ఏమో నాకు అర్థం కావట్లేదమ్మా అంటూ చెప్తూ ఉండేసరికి ఇదేంటి బాలు ఏమో సైలెంట్గా ఊరుకున్నాడు, మీనా ఏమో ఇలా మాట్లాడుతున్నా ఏం మాట్లాడట్లేదు, ఈ బాలుకు అసలు అబద్ధం చెప్పడమే ఇష్టం ఉండదు, మరి బాలు ఎందుకు ఇలాగ అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నాడు అని ఆలోచనలో పడతారు శృతి మీనా సత్యం. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ఏం జరుగుతుందో. ఇంతకీ మనోజ్కి డీలర్షిప్ వస్తుందా రాదా, మనోజు బాలు రవి వీళ్ళు చెప్పిన అబద్ధాలు నిజమని నమ్ముతారా లేక నిజమని నమ్మకుండానే మరి డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తాడో చూడాలి. మరి రోహిణి నిజ స్వరూపం బయటపడాలని మీనా బాలు జోడీ బాగుండాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.